పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. Excuse me. అగ్గిపెట్టుందా? లేదు. అగ్గిపెట్టలేనంత మాత్రాన అంత ఫీల్ అవ్వక్కర్లేదు. నో ప్రాబ్లం, నా దగ్గర ఉంది. సరదాగా పార్టీ చేసుకుంటుంటే ఐటమ్ సాంగ్లా వచ్చావు. పాట పూర్తిగా వినిపించకుండానే ఇలా వెళ్ళిపోతావేంటి? వదులుగా ఉందంటరా, గట్టిగా పట్టుకో. కమాన్ డార్లింగ్, ఓ పాట పాడుకుందాం రా. చైతి ఏంటే చైతి ఏంట్రా అన్నా? చైతి అన్నాను. ఏంట్రా చేయి తీయాలా? తీయకపోతే కొడతావా? అంతమ్మ గడివా? ఎందుకు దానికి అన్నవా బాయ్ ఫ్రెండ్వా? రెండూ కాదు, కానీ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మీ మొగుడినవుతా. ఏంట్రా మొగుడు అవుతావా? I'm fine. Krishna. Sirisha. అరే నీది రాయలసీమ? What a coincidence. ఏ ఊరు? ఇదే మా హాస్టల్. మీరు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. గుడ్ నైట్. కృష్ణ, మీరేం అనుకోనంటే ఒకటి చెప్పనా? ఇందాక మీరు వాడిని కొడుతున్నప్పుడు నాకు వాడి మీద కంటే మీరంటేనే భయం వేసింది.
కృష్ణ మీరేమనుకోనంటే ఇంకొకటి అడగనా? అడగండి. వాళ్ళని మరీ అంత దారుణంగా కొట్టాలా? చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలని మా నాన్నగారు చెప్తుంటారు. మీ నాన్నగారు ఎవరు? నీకు కథ చెబుదాం తెప్పించాన్రా. అనగనగా మన ఊళ్ళో రామారావు గారనే ఓ పేద రైతు, అతనికి పెళ్ళిడుకొచ్చిన కూతురు. టీచర్గా పనిచేస్తున్న శంకర్రావు అని అతన్ని నమ్మి ఉన్న 2 ఎకరాల పొలం కట్నంగా ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్ళాం మీద మోజు తీరాక తన నిజస్వరూపం బయటపెట్టాడు శంకర్రావు. నెలల గర్భిణి అని కూడా చూడకుండా భార్యని కొట్టడం, అదనపు కట్నం కోసం వేధించడం, అడ్డొచ్చిన రామారావుని కూడా కొట్టడం, ఇది ఇప్పటి వరకు జరిగిన కథ. శంకర్రావు, నిన్ను చంపడం వల్ల నీకు నష్టం లేకపోయినా నీ భార్యకి, తన కడుపులో ఉన్న బిడ్డకి కష్టం. అందుకని నిన్ను చంపను. చాలా ఆలోచించిన నాకు ఒకే ఒక న్యాయం తోచింది. విరిగిన నీ కాళ్ళు నయమై నువ్వు మళ్ళీ నడవడానికి కనీసం 6 నెలలు పడుతుంది. ఈ 6 నెలలు నీకు సేవ చేయడానికి నీ భార్య తప్ప ఇంకో దిక్కు లేదు. కనీసం ఆ సేవ చేస్తుండగా అయినా నీ భార్య ఎంత మంచిదో అర్థం చేసుకుంటావన్న ఆశ. తీసుకెళ్ళండి. వీడిని హాస్పిటల్లో చేర్పించండి. ఈ 6 నెలలు వీడికి జీతం రాదు కాబట్టి మన ఇంటి నుంచి పంపించండి. తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం. శంకర్రావు, నీ కాళ్ళు బాగైన తరువాత ఒకవేళ మారకుండా నువ్వు మళ్ళీ పాతదారి తుక్కావంటే ఈసారి నీ తల పగలగొడతా. రామారావు గారు, మీ ఎల్లుడు ఇప్పటి నుంచి రసపట్టిస్తాడన్న నమ్మకం. అమ్మోరిని మించిన అయ్యవు నువ్వే, అయ్యోరిని పోలిన అన్నవు నువ్వే, మా గుడిసెల్లో దీపం నువ్వే, మా అడుగుల్లో జాడవు నువ్వే, మా గుండెల్లో కత్తులు నూరే చప్పుడు నువ్వే, బలము నువ్వే,
ఆకాశం కింద పడినా ఈ భూమే బద్దలైనా సముద్రం మునిగిపోయినా చంద్రుడే కాలిపోయినా నీకోసం మా ప్రాణాలిస్తా కరుసైగా చాలు ఎవరినైనా చంపేస్తా అటు సూర్యుడే పొడవని ఇటు అటు సూర్యుడే పొడవని ఇటు ఇది మా ఒట్టు ఇది మా ఒట్టు 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 అమ్మోరి మీద ఒట్టు అయ్యోరి మీద ఒట్టు ఆకాశం మీద ఒట్టు భూదేవి మీద ఒట్టు అగ్గి మీద ఒట్టు గాలి మీద ఒట్టు గోదారి మీద ఒట్టు మన ఊరి మీద ఒట్టు 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 అల్లోని మీద ఒట్టు. ఒకవైపు రోజు రోజుకి వరదలా పెరిగిపోతున్న అన్నగారి పాపులారిటీతో చస్తున్నాం. మరోవైపు అదే అన్నగారు నందవరం ప్రాజెక్టు వల్ల ప్రజలకు బ్యాడ్ జరుగుతుంటే అడ్డం పడుతున్నాడు. ఈ టెన్షన్తో మేం చస్తూ అన్నని ఎలా లేపేయాలా అని పెద్ద సార్తో ప్లాన్ చేస్తుంటే ఈ విషయం మీ ముగ్గురులోనే ఒకరు లీక్ చేశారన్నది కేఆర్ వాదం. ఇలాంటి విషయాల్లో ఆయన ఎప్పుడూ రాంగ్ స్టెప్ వేయడు అన్నది నా వేదం. న్యూస్ లీక్ చేసిన వాడి కంటే ఆ న్యూస్ అందుకున్న వాడే డేంజర్ కనుక డ్యామేజీ కావడానికి ముందే కేఆర్ గారు వాడిని లీక్ చేసిందెవడో తెలియకపోతే మళ్ళీ లీక్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఆ లీక్ని లాక్ చేయాలనేది నా బిరడా వేదం. పెద్దసారి కేఆర్కి చెప్పింది ఏంటంటే విషయం మీ ముగ్గురికి తెలుసు కాబట్టి మీ ముగ్గురు కలిసి లీక్ చేసి ఉండొచ్చు, లేదా ఇద్దరు లేదా ఒకరు. మీలో ఉన్న అమాయకులకు నా సారీ. చూడు కేఆర్, వరదలాంటి అన్నగారి పాపులారిటీ మన పాలిట బురదలా మారిందంటే నందవరం ప్రాజెక్టు మీద మనం పెట్టుకున్న ఆశలన్నీ దురదలే. వెంటనే ఏదో ఒకటి చేయాలి సోదరా. నిజంగా ఏదో ఒకటి చేయాలని నువ్వు చెప్పకపోతే మాకు తెలీదు. జోకులాపు సోదరా. ఇప్పుడున్న పరిస్థితుల్లో జోకును కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ సార్ కరెక్ట్ టైం కోసం వెయిట్ చేయమన్నారు. చెప్పాలడికి వినకపోతే లేపేస్తామని చెప్పండి. ఆ తర్వాత మేమిద్దరం హైదరాబాద్లో కలిసినప్పుడు ఆ మీటింగ్లో 3 కోట్లు కొప్పుకున్నానండి. దాటిన 10 రోజుల్లో ఈయన మనసులో నా చిన్న కొడుకుని కన్నులు కొడదని చంపేశారు. నీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడుతూ తల తెగిపోద్ది. అన్న ముందేంది గొడవ? వీడికి అసలు ముందు కూర్చునే అర్హత ఉందా? ఏదో అన్నగారు పిలిచారు కాబట్టి ఆయన మీద గౌరవంతో ఇక్కడికి వచ్చాను. లేకపోతే ఇలాంటోడు ఉన్న చోటకి నా కుక్కను కూడా పంపను. అమ్మా, రెడ్డి గారికి కాఫీ పంపించు. షుగర్ ఎంత కావాలి మీకు? ఓ చెంచా. గురవారెడ్డి గారు, రెస్పెక్ట్. నేను కొండ ఎంత వెధవని కాదు. అరిస్తే బెదిరిపోవడానికి, కరుస్తానంటే పరిగెత్తడానికి. అయిందేదో అయిపోయింది. మీ ఇద్దరిది విన్నాను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకున్నాను. నా మీద రెస్పెక్ట్ ఉందని మీరే అన్నారు కాబట్టి అదే మాట మీద నిలబడి 3 కోట్లకు సంతకం పెట్టండి.
మాటకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేను హర్ట్ అవుతాను. నన్ను హర్ట్ చేసినవాడు నాకు జీవితాంతం శత్రువు అవుతాడు. ఒక్క నిమిషం, కాఫీ తాగి వెళ్ళండి. అవసరం లేదు. నాకు అవసరం. నువ్వు కాఫీ తాగుతుండగా నీతో ఇంకొన్ని వేరే విషయాలు మాట్లాడాల్సిన అవసరం నాకుంది. వద్దా? నాకివ్వమ్మా. నేను ఇక్కడ ఒకవేళ కొండయ్యను సపోర్ట్ చేస్తే నువ్వు వేరే ప్లాన్లో ఇక్కడి నుంచి బయలుదేరిన కొండయ్యను చంపేయడానికి నల్ల రోడ్డు దగ్గర నీ యాక్షన్ టీం రెడీ చేసావని నాకు ముందు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చక్కెర లేకుండా బట్రా. అక్కడొచ్చిన ఫోన్ ఏంటో తెలుసా? 5 నిమిషాల క్రితం నీ యాక్షన్ టీం నా యాక్షన్ టీం నీ మీద గౌరవం ఉంటుంది నిజమన్నా. నా పరిస్థితుల వల్ల పొరపాటు జరిగిపోయింది. ఇంకెప్పుడు ఏ కొండ జోలికి వెళ్ళన్నా. వస్తా. ఆగో, నేను వెళ్ళనివ్వలేను. నువ్విప్పుడు భయపడుతున్నావు, కానీ నీకున్న కుక్క పొగరికి ఆ భయం కోపంగా మారడానికి ఎక్కువ టైం పట్టదు. ఆ తరువాత కొండయ్య సంగతి అటుంచి నువ్వు నన్ను చంపడానికి చేసే ప్రయత్నాలు నాకు భయాన్ని కాదు, చికాకు తెప్పిస్తాయి. అందుకని నిన్ను ఇక్కడే సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ వీధిలో మరగటానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావన్న ఆశ. నీ రీబర్త్కి నా బెస్ట్ విషెస్ రాముడు. సౌండ్ రాకుండా చంపండి. లోపల మనవడు నిద్రపోతున్నాడు. బాడీగార్డ్ల ధర్మం బ్రతుకున్న వాడిని రక్షించడానికి ట్రై చేయడమే కానీ చచ్చిపోయేవాడి కోసం ప్రాణాలు ఇవ్వడం కాదు. వాడికి మీరు తమ్ముళ్ళు కాదు, బిడ్డలు కాదు, కేవలం జీతగాళ్ళు. వాడికంటే 20 పైసలు ఎక్కువే ఇస్తాను. నా దగ్గర చేరండి. ఏం కృష్ణ, హైదరాబాద్లో వర్షాలటగా? లక్ష్మి ఎక్కడా? పూజ గదిలో. ఎవరొచ్చారో చూడు. ఎవరు? అబ్బా, వచ్చి చూడు. కృష్ణ. దీపావళికి ఎందుకు రాలేదు? హైదరాబాద్కి వెళ్తే ఇంట్లో వాళ్ళందరినీ మర్చిపోతావా? అరే, చెప్పాడు కదా తను అమెరికాకు సంబంధించిన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవడంలో బిజీగా ఉన్నాడని. నేను సంజాయిష్ అడిగింది వాణ్ణి, మధ్యలో మీ సమాధానం ఏమిటి? వాడిని అడిగినంత మాత్రాన సమాధానం నాకు తెలిసినప్పుడు నేను చెప్పకూడదా? నీకు ఆకలిస్తే వాడు తింటాడా? తిండైనా తిట్లైనా ఎవరి వాళ్లే తినాలి. రెస్పెక్ట్. లక్ష్మి, నువ్వు మరీ బయట జనానికి అన్నగారు కావచ్చు, కానీ ఇంట్లో నేను అమ్మగారిని. ప్రాబ్లం? నా రెస్పెక్ట్. నువ్వేంట్రా అలా బొమ్మలా నిలబడ్డావు? వెళ్ళి స్నానం చేసురా, భోంచేదు గాని. బయటందరినీ నేను ఉడికిస్తుంటే మీ అమ్మ నన్ను ఉడికిస్తుందింట్రా. మీరు ఎవరినైనా వణకనిస్తేనే కదా నాన్న ఎవరైనా మిమ్మల్ని వణకించేది. ఏంటి గుసగుసలు? గుసగుసలు కాదు, గసగసాలు ఎక్కువ ఇమ్మంటున్నాడు కూరలో.
హే ఆది, బాగున్నారా వదినా? అన్నయ్య ఎక్కడా? రేయ్ నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ చెల్లెల మీద చూపేసినందుకు నా కాళ్ళు ఎరగొడతా అన్నమాట. నీ కళ్ళ ముందే రేపు చేస్తే ఏం చేస్తావో చూద్దామని వచ్చా. అమ్మ చూపడితేనే ఊరుకోను, అలాంటిది రోడ్డు మీద వెళ్ళేవాడు రెచ్చగొడితే ఊరుకుంటాను రా. ఎక్కడా నీ చెల్లి? దీన్ని తీసుకెళ్లి నాకు బోరు కొట్టినప్పుడు పంపించేస్తా. ఈ విషయం ఎవరికైనా చెప్పారో దీన్ని శవం కొడతారు. అమ్మా, ఒరే హైదరాబాద్ నుంచి కృష్ణ వచ్చాడ్రా, నువ్వు ఎప్పుడు వస్తున్నావు? బిజీగా ఉన్నానమ్మా, పని అయిపోయి వస్తా. రోడ్డున పోయే ఏ అమ్మాయినైనా ఎత్తుకుపోయే శక్తి ఉన్న వాడికి నువ్వేం అమ్మాయిని పంపగలవు? తెలివైన వాడిని తెలివితో కొట్టాలి, మూర్ఖుణ్ణి మహా తెలివితో పడగొట్టాలి. అర్థమయ్యేటట్టు చెప్పవా? భూషణ్ గాడిని మెల్లిగా నా బాస్కెట్లోకి, అదే బుట్టలోకి దింపుతున్నా. దారి తెలియని వాడికి దారి చెప్పడం హెల్ప్ అవుతుంది, దారి తప్పిన వాడికి ఇంకా తప్పుదారి పట్టించడం మనకి హెల్ప్ అవుతుంది. ఇదే నా హెల్పింగ్ లేదు. నీ మొహంలో ఉంది కూర. వంట రాకపోతే హోటల్ నుంచి తెప్పించచ్చుగా. ఇలాంటి దరిద్రం మొహాన్ని చేసుకోవటం నాదే పొరపాటు. ఇంటి ఆడకూతురుతో ఇలాగా మాట్లాడేది చెప్పరా? చెప్పు. నాకు అనిపించింది నేను చెప్పకూడదా? ఏంట్రా నీకనిపించేది? ఏంటి మేము గుడ్లు కడతామా? మేము తిన్నాముగా, మాకనిపించిందా నీకనిపించిందా? చెప్పరా. ఒకవేళ చెప్పరన్నా దానికంటూ ఒక పద్ధతి ఉన్నదా? చెప్పరా. నాకు తెలిసిన పద్ధతిలో నేను చెప్పాను. పళ్ళు రాలిపోతాయి. నువ్వు ఇలాంటి పద్ధతుల్లో చెప్పావంటే నా పద్ధతుల్లో నీకు పద్ధతులు నేర్పాల్సి వస్తుంది. అవును, మొన్న కొత్తూరు రెడ్డి సెటిల్మెంట్కి వెళ్ళావంట. ఆ మ్యాటర్ నేను చూస్తుండగా నన్ను అడగకుండా ఏంట్రా? చెప్పరా సమాధానం చెప్పు. మీరు చూస్తున్నారా నాకు తెలీదు. అడగక్కర్లేదా? ప్రతిదీ చిన్నపిల్లల మిమ్మల్ని అడగాల? మొహం పగల కొడతా. ఏమండి లక్ష్మి, ఎప్పుడు మధ్యలో మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడకూడదో తెలుసుకో. ఏంట్రా చూపు? దించరా, తల దించరా. ఛీ! ఏం గోగినరావు,
సీమలో క్రైమ్ రేట్ పెరిగిందా తగ్గిందా? అర్థం కాలేదు. పెరిగింది అంటే మీకు పని చేత కాదని, తగ్గింది అంటే మీకు పని లేదని. నేనేం పని లేక రాలేదు. గురవారెడ్డి హత్య కేసు గురించి వచ్చాను. మా ఎంక్వైరీ ప్రకారం ఆ హత్య మీ మనిషి రాముడే చేశాడని తెలిసింది. అరెస్ట్ చేయడానికి వచ్చాను. రాముడు నేను చెప్పిందే చేస్తాడు. కానీ మా ఎంక్వైరీలో మీ పేరు రాలేదు. నేనే చేయించాను చెబుతుంటే ఇంకా ఎంక్వైరీ ఏంటి? నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయి, లేకపోతే కప్పు అక్కడ పెట్టి వెళ్ళు. కారణం లేకుండా అంత కోపం దేనికి సార్? గోవిందరావు, కోపం వచ్చేంత ఇంపార్టెన్స్ నేను ఎవరికి ఇవ్వను. ఇది నా టైంకి రెస్పెక్ట్. నీకు నీ టైం మీద రెస్పెక్ట్ లేకపోయినా నా టైంకి నీకు లేని రెస్పెక్ట్ నాకుంది. వెళ్ళు. వస్తాను. వద్దు. సార్, గోగిన్రావు సార్, మనం అనుకున్నది కుదరలేదు సార్. ఎస్పీ గోగిన్రావు ద్వారా అన్న మనిషి రాముణ్ణి బయటికి తీసుకురావడానికి చేసిన ప్రయత్నం వర్కౌట్ అవ్వలేదు. ప్రతిదీ సార్ చెప్పినట్టు చేస్తుంటే మనం మునిగిపోతాం. దీవిని చేరడానికి మధ్యలో సముద్రం ఉంటే ముందు దూకేయాలి. మునగనన్నా మునుగుతాం, ఈతైనా వస్తుంది. అంతేగాని తుఫాన్ వస్తుందేమో, సొరచాపలుంటాయేమో అని జాగు చేస్తే ఎండిపోయి తేల్తాం. అమ్మని వేదం పొడుగ్గా చెప్పినా బాగా చెప్పావయ్యా. ఆవేశపడేవాడు ఆయాసపడతాడు, ఆలోచించేవాడు ఆకాశానికి ఎదుగుతాడు అనేది నా ఓవర్ కాన్ఫిడెంట్ కాదు, కాన్ఫిడెంట్ వేదం. సార్ మన నలుగురి కన్నా ఎక్కువగా ఆలోచించే మనిషి. ఆయన ఆర్డర్ లేకుండా దూకడం అనేది ఆలోచన కాదు, అవివేకం. చాలామంది అనుకున్నట్టు మా నాన్న రాక్షసుడేం కాదు. ఆయన నమ్మిన దానికోసం, నమ్మిన వాళ్ళ కోసం కొంచెం కఠినంగా ప్రవర్తిస్తాడు, అంతే. ఆయన దృష్టిలో తప్పప్పులు నిర్ణయించేది పైనున్న దేవుడు కాదు, మన చట్టాలు కాదు, కేవలం నిజాయితీ గల మనిషి మనస్సాక్షి మాత్రమే. అందుకే ఆయన మన చట్టాలు వినరు, ఆయన మనసు చెప్పిందే వింటారు. అది గిట్టని వాళ్ళు ఆయన గురించి రాద్ధాంతం చేస్తుంటారు. కానీ సమాజంలో మార్పు కోసం ఇలా హింసా మార్గం ఎన్నుకుంటే గాంధీ గారు చెప్పినట్టు కన్ను కన్ను సమాధానం కాదు కదా. మా నాన్నగారు కూడా అదే నమ్ముతారు. కన్నుకి కన్ను సమాధానం కాదు, కన్నుకి రెండు కళ్ళు అని. అంటే శత్రువు ఒక కన్ను తీసేస్తే మన రెండు కళ్ళు తీసేయాలని. కానీ కృష్ణ, వీళ్ళిద్దరు చెప్పిన దాంట్లో ఆఖరికి జరిగేది మంచిగా. అన్నా, అది 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 ఏంట్రా, అబద్ధం చెప్పబోతున్నావా? అదేంటన్నా? మరి నిజం చెప్పడానికి జంకెందుకు? అదే అన్నా, ఆ గౌర్రాజు ఉన్నాడు కదన్నా. ఏ గౌర్రాజు? ఒకసారి తిరుపతిలో మన మీద అటాక్ చేశాడు. ఆ తర్వాత వాడిని మనం ఎలమంచిలో వేసేశాం. ఏంటి వాడు? అది వాడి కూతురు మన చిన్నబాబు ప్రేమించుకుంటున్నారని మనోళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నా. నాన్న, ఆ గవర్రాజ్ ఎలాంటి మనిషో నాకు తెలుసు. మనకి వాళ్ళకి ఉన్న గొడవల గురించి తెలుసు. అయినా నేను శిరీషాన్ని ప్రేమించానంటే నా దృష్టిలో ఆ అమ్మాయి ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఆ అమ్మాయి మంచిదే కావచ్చు, కానీ గవర్రాజును చంపిన దగ్గర నుంచి వాడి కొడుకు కనిపించడం లేదు.
నాకు భయపడి పారిపోయాడా? నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నాడా? నా శత్రువులతో చేతులు కలిపాడా? ఇందులో ఏదైనా కావచ్చు. కృష్ణ, ఇది రక్త చరిత్రల సీమరా. పురిట్లో పుట్టిన పగ చాలాసార్లు చివరిదాకా కంటిన్యూ అవుతుంది. అలా కాకూడదనేది శిరీష ఉద్దేశం, నా ఉద్దేశం కూడా. నాన్న, వాళ్ళ నాన్నని చంపిన వాళ్ళింటికి కోడలుగా రావడానికి కూడా ఆ అమ్మాయికి ప్రాబ్లం లేకుంటే నన్ను ఎంత ప్రేమిస్తుందో మీరు ఆలోచించండి. తన అన్నయ్య ఏమయ్యాడన్న విషయం తనకు కూడా తెలీదు, కానీ ఆ అమ్మాయి నాకు తెలుసు నాన్న. మీకు గుర్తు చేసేంత వాడిని కాదు నాన్న నేను, కానీ మీరే చెప్పారు పగ మనుషుల్ని చంపుతుంది, ప్రేమ మనుషుల్ని బ్రతికిస్తుంది అని. రే, నేనెప్పుడూ ఎవరి స్వవిషయాల్లో తలదూర్చను. ముఖ్యంగా నేను రెస్పెక్ట్ ఇచ్చే మనిషి స్వవిషయంలో. నేను చెబితే తప్ప తెలుసుకునేని వాడివి కాదని నాకు తెలుసు. కొడితే బ్యాట్ ఎత్తి కొట్టాలి. సిక్సర్ అన్నా వస్తుంది, అవుట్ అన్నా అవుతాం. రెండూ ఓకే అనే ఫిలాసఫీ నుంచి పుట్టానురా నేను. కానీ సిక్సరు కొట్టకుండా అవుటు అవ్వకుండా బ్యాట్ అడ్డం పెట్టి ఆడేవాళ్ళే ఎక్కువ మంది ఈ లోకంలో. నువ్వు అలాంటి వాడివి కాకపోవడం నాకు గర్వం. రెస్పెక్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాన్న. పితృదేవో భవ అన్న మాట వట్టి మాట. మీ నాన్నగారికి కోరిక కలిగితే ఆ కోరిక మీ అమ్మగారు తీరిస్తే యాక్సిడెంటల్గా నువ్వు పుట్టేవే తప్ప నిన్నే కనాలని వాళ్ళు ప్రోగ్రామ్ ఏమీ పెట్టుకోలేదు. అంచేత ఆయన గురించి బ్యాడ్గా అనుకోవడానికి నువ్వేమీ ఫీల్ అవ్వక్కర్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు మీ నాన్నగారికి అనవసరమైన పెంట, ఐ మీన్ అన్వాంటెడ్ ఐటమ్. మనిషి అన్నవాడు పశువుగా ఉన్నప్పుడే బాగుండేది. ఏది పడితే అది తినడం, దేంతోటైనా పడుకోవడం, దిక్కుమాలిన కట్టుబాట్ల వల్లే ఈ దరిద్రం అంతా. ఇది ఏ వేదంలోనూ లేదు, ఇది నా వేదం. వేదం గారు, ఈ సొల్లాపి నందవరం ప్రాజెక్ట్ నుంచి నా షేర్గా ఆ 100 కోట్లు ఎలా వస్తాయో అది చెప్పు. మీ నాన్నగారికి పట్టిన దయ్యం వదిలినప్పుడు. దయ్యమా? అవును, మీ నాన్నగారికి ఇప్పుడు జనోద్ధరణ అనే దయ్యం పట్టుకుంది. అందుకే నేను చెప్పే వేదసారం ఏమిటంటే, ఇప్పుడు మీ నాన్నగారు పితృదేవో భవ కాదు, పితృదయ్యమో భవ. నువ్వెలాగైనా దయ్యాన్ని వదిలించగలిగితే నువ్వు సుఖీభవ, మేం ఖుషీభవ. ఏంటిదో మాట్లాడాలన్నావు, ఇప్పుడేంటి? అదే నువ్వు సీమ గొడవల గురించి మాట్లాడొద్దన్నావు కదా, అందుకే మాట్లాడాలంటే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. కానీ ఏమైంది? చెప్పాక మళ్ళీ నువ్వు చెప్పాననకూడదు. ఏం జరిగింది శిరీష? లత అనే అమ్మాయి ఇంటికి మీ అన్నయ్య వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని అన్నయ్యని చితక్కొట్టి ఆ అమ్మాయిని లాక్కెళ్ళి మీ ఫామ్ హౌస్లో బంధించాడట. మీ నాన్నగారికి భయపడి తెలిసిన వాళ్ళంతా నోరు మూసుకు కూర్చున్నారు. ఏమిటా నోరేది? వాడు అంతకి దిగించాడా? అవును నాన్న, మీరెప్పుడూ చెప్తుంటారు పరువు అయినా పవర్ అయినా జనాలకి మన మీద ఉన్న గౌరవం వల్ల నమ్మకం వల్ల రావాలి కానీ భయం వల్ల రాదని. అన్నయ్య ఇలాంటి పనులు చేస్తూ మీరంటే జనాలకి భయం పెంచుతున్నాడు. గజ, రాముని బండి తీయమని చెప్ప.
ఏం లేదు అమ్మా, జరిగిన దానికి క్షమాపణలు చెప్పడం తప్ప నేనేమీ చేయలేను. రేయ్, జాగ్రత్తగా అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర తిప్పరండి. సరే అన్న. ఇంతకన్నా ఎక్కువ దిగజారులేవనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారుతున్నావు. నీ మొహం చూడడానికి అసహ్యం వేస్తుంది. ఇక భరించలేను. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, ఎన్నిసార్లు చెప్పాను, అయినా బుద్ధి రాదు. లక్ష్మి మీద ఉన్న రెస్పెక్ట్ వల్లే నేను చంపలేకపోతున్నాను రా. నా మీద నాకే కోపం వస్తుంది, నా మీద నాకే కోపం వస్తుంది. ఇక్కడ బుద్ధి తెచ్చుకోరా, ఇక్కడ బుద్ధి తెచ్చుకో. నీలాంటి నీచుడు నలుగురిలోకి రాకూడదు. 4 గోడల మధ్య ఉండాలి. ఈ రోజు నుంచి నువ్వు ఈ ఫామ్ హౌస్ దాటి బయటికి వెళ్ళటానికి వీల్లేదా? అర్థమైందా అన్నా? ఈ విషయం నాన్నకి చెప్పింది నువ్వే కదరా? రే, ఎప్పటికైనా నేను నాన్న ఒకటైపోతాం. అప్పుడు నిన్ను, మీ అందరినీ, ఒక్కొక్కడిని నేనే స్వయంగా తల నరుకుతాను రా. రేయ్, మీరందరూ గుర్తుంచుకోవాల్సింది, మనం అన్న కోసం పనిచేస్తున్నాం, ఈయన కోసం కాదు. అన్న చెప్పిందే చెయ్యాలి. అన్న కొడుకని కూడా చూడొద్దు. అర్థమైందా? వాడి విషయంలో ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియడం లేదురా. ఇద్దరిని ఒకేలా పెంచా, ఒకేలా నేర్పా. మరి ఎందుకు కూడా అలా తయారయ్యాడు? నేనెవరినైనా చంపినా, చంపించినా దానికి కారణాలుంటాయి. ముందు వెనుక చూసుకుని, లోతుపాత్రలు తెలుసుకుని, వాటికి 4 సార్లు ఆలోచించుకుని ఆ పని చేస్తాను. కానీ వాడు నేను చేస్తున్నది పైపైన చూసి నాలాగే తను చేస్తున్నా అనుకుంటున్నాడే తప్ప నా ఆలోచనని అర్థం చేసుకోడు. నాకు వాడు, వాడికి నేను అర్థం కావు. ఇది పూర్తిగా అన్నయ్య తప్పు కాదు నాన్న. తన పక్కనున్న వాళ్ళు సగం చెడగొడుతున్నారు. అన్న కొడుకువి నీకేంట్రా అని వాళ్ళు రెచ్చగొడుతుంటే ఈయన రెచ్చిపోతున్నాడు. ఎవడో రెచ్చగొడితే రెచ్చిపోవడానికి వాడేం చిన్నపిల్లాడా? వాడి బుద్ధి ఏమైంది తెలుసుకోవాలిగా. నాన్న ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాడు, నేనేం తప్పు చేస్తున్నాను అని ఒక్కసారి నేను ఆలోచించడా? నా దృష్టిలో తను మంచి గురించి ఆలోచించుకోలేనంతగా చెడిపోయాడు. ఎలాగోలా మనమే మెల్లగా మార్చుకోవాలి. ఏమిట్రా మార్చేది? నిజం చెప్పరా. వాడు మారతాడని నీకు నిజంగా నమ్మకం ఉందా? చెప్పరా, చెప్పు. నీది తోడబుట్టిన ప్రేమ అయితే నాది కన్న ప్రేమరా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ప్రేమ తప్పును సరిదిద్దాలి కానీ కవర్ చేయకూడదు. ఇప్పుడు కొత్తగా బాధపడ్డానికి ఏముంది అత్తయ్య? పెళ్ళైన 4 రోజులకే మీ అబ్బాయి ఎలాంటి వారో అర్థం చేసుకున్నాను. సర్దుకుపోవడం అలవాటు చేసుకున్నాను. మీరు మావయ్య గారు నాకు అమ్మా నాన్న, కృష్ణ నాకు పెద్ద కొడుకు, పిల్లలు ఆయన జ్ఞాపకాలు. ఇక ఈ జీవితానికి ఇంతే. సార్, అర్థమైంది సార్. సింహాన్ని ఏమరుపాటుగా ఉన్నప్పుడే చంపాలి. లక్ష్మి, లక్ష్మి 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 వస్తున్నా. ఏంటి వాణ్ణి చూడు. ఏంట్రా అలా సిగ్గుపడుతున్నావు? అది పెళ్లి విషయం అమ్మా. రెండో పెళ్లి చేసుకుంటున్నావా? అయ్యో భలేటోరే అమ్మా, పెళ్లి నాకు కాదు, నా కూతురికి. కూతురు పెళ్ళైతే నువ్వు సిగ్గుపడతావేంట్రా? మర్డర్లవి చేయటం కొత్త కాదు గానీ పెళ్లి చేయటం కొత్త కదమ్మా. ఏమండి, వాడు సిగ్గుపడుతుంటే ఎంత ముచ్చటగా ఉందో తెలుసా? వేటకత్తితో పూలగుత్తి కోసినట్టు ఉంది. ఏరా, ఇంటికి పెళ్ళెప్పుడు? వచ్చే నెల 6నమ్మా. అన్నా మీరు
కత్తి బాంబులో కలిసొచ్చి నా కూతురు పెళ్లి డామ్ డామ్ జరిపించాలమ్మా. రాముడు, ఇప్పుడు కూడా నీ నోట్లో కత్తి బాంబు తప్ప వేరే మాటలు రావా? మాటలదే ఉందిరా, మనసు ముఖ్యంగానే. హనుమంతుడు మనసు రాములు వారికి తెలుసు కానీ మాకు తెలియదంటారు. సర్లేరా, కత్తి బాంబుల్లా మీ ఇద్దరం వచ్చి చాకులాంటి నీ కూతురికి బడిసెలాంటి నీ అల్లుడి చేత తాళిగట్టించి గుణపం లాంటి నువ్వు సంతోషపడేలా చేస్తాం. కృష్ణ, మనకు పరిచయం అయి కొన్ని నెలలే అయినా ఎన్నో సంవత్సరాల నుండి పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. మనం మాట్లాడేది చాలా తక్కువే అయినా ఎంతో ఎక్కువ విన్నట్టు అనిపిస్తుంది. నువ్వు పక్కనే ఉన్నప్పుడు దేని గురించి ఆలోచించను నేను, నువ్వు లేనప్పుడు నీ గురించి ఆలోచిస్తాను. నా బలము, బలహీనత, భయము, ధైర్యము అన్నీ నువ్వే. నాకు కూడా నిజంగా. నీ మీద ఒట్టు, నా ప్రేమ మీద ఒట్టు, నా కోసం నిన్ను కన్న ఈ సీమ మీద ఒట్టు, నీ నమ్మేటి అలివేలు మంగ మీద ఒట్టు, కడదాక నీతో నేను సాగుతా. నీ మీద ఒట్టు, నా ప్రేమ మీద ఒట్టు, నా కోసం నిన్ను గన్న ఈ సీమ మీద ఒట్టు, నీ నమ్మేటి అలివేలు మంగ మీద ఒట్టు, కడదాక నీతో నేను సాగుతా. నన్ను నిద్రించమంటూ నిన్ను నాలో ముద్రించుకుంటూ కలలెన్ను పండించే నీ కన్నుల మీదొట్టు, నేల మీదనే ఉంటూ నన్ను గాలిలో తీర్చుకుంటూ తన వైపు లాగేసి నీ నవ్వుల మీదొట్టు, చిగురాకును తలపించే నీ సిగ్గు మీద ఒట్టు, చిరుగాలైనను తాకి నీ చేతి మీద ఒట్టు, నువ్వుంటే నా వెంటే చుట్టూర నాకు ఎవరు లేనట్టే. నీ మీద ఒట్టు, నా ప్రేమ మీద ఒట్టు, నా కోసం నిన్ను గన్న ఈ సీమ మీద ఒట్టు, నీ నమ్మేటి అలివేలు మంగ మీద ఒట్టు. నీడలా వెంట ఉంటూ నన్ను వీడిపోలేను అంటూ తెగ ఊసులై చెప్పి నీ ఊహల మీదొట్టు, నీకు తోడు నేనంటూ నన్ను వేడిగా తట్టుకుంటూ ఈ గుండె సడి పెంచి నీ ఊపిరి మీదొట్టు, దేవతనే మరిపించే నీ రూపం మీద ఒట్టు, మోహాన్ని కలిగించి నీ మౌనం మీద ఒట్టు, వస్తాలే నీ కోసమే ప్రతి జన్మలోను జతగా చేరుతా. ఆహా, నీ మీద ఒట్టు, నా ప్రేమ మీద ఒట్టు, నా కోసం నిన్ను గన్న ఈ సీమ మీద ఒట్టు, నీ నమ్మేటి అలివేలు మంగ మీద ఒట్టు. మీ షష్ఠిపూర్తి ఏర్పాటు చేయడంలో కృష్ణ తెగ హడావుడి పడిపోతున్నాడు. నా షష్ఠికి వచ్చిన ఫస్ట్ గెస్ట్ చూస్తావా? ఎంత ముద్దుగా ఉందో. ఒకటేనా? ఒక్కటే. 1 + 1 2, 1 - 1 0, 1 × 1 ఒక్కటే. ఇది సీమ లెక్క. అంటే నేను ఇంటూ శత్రువు ఒకరే మిగులుతారు. ఆ లెక్కలు నాకెందుకు కానీ నాకో లెక్క చెప్తారా?
ఇవన్నీ 5. ఈ 5,000 ఇలా కలిపి మూస్తే ఏమంటారు? పిడికిలి. సంసారం కూడా మూసిన పిడికిలిలా గుట్టుగా ఉండాలనే లెక్క మీరు ఒప్పుకుంటారా? భూషణ్ విషయంలో లెక్క తప్పిందని అనుకుంటున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నావో రెస్పెక్ట్ ఇచ్చి చెప్పు. ఇది మీరు, ఇది నేను, ఇది చిన్నబాబు, ఇది శారద. షష్ఠి పూర్తికి తను లేకపోవడం, నా కోసం ఏంట్రా ఇది? అమ్మా, ఉట్టే. నేను కాదు, నాన్న. రేయ్, ఆయన గురించి నీకన్నా ముందు నుంచి తెలుసు. నీకన్నా చాలా బాగా తెలుసు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేను ఇదిగో, ఈ విషయాల గురించి మనం అన్నిసార్లు మాట్లాడుకున్నాక ఇక మాట్లాడే ఓపిక నాకు లేదు. వదిలే. ఇన్నాళ్ళు నువ్వు ఏం చేసినా ఎన్ని చేసినా కనీసం మాతో కలుసున్నావున్న తృప్తి ఉండేది. ఇప్పుడు అది కూడా లేకుండా చేశావు. మీ నాన్నగారు షష్ఠి పూర్తిగా ఆయన ఒప్పించి నేను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇంటికి వెళ్ళాక ఆయన క్షమాపణ చెప్పు. నా కోసం రా. నన్ను క్షమించండి నాన్న. ఆ మాట ఇప్పటికి నీ చిన్నప్పటి నుంచి 2000 సార్లకు పైగా చెప్పుంటావు. నువ్వు మారావన్న నమ్మకంతోనూ మారతావన్న ఆశతోనూ నిన్ను ఇంట్లోకి రానివ్వలేదు. కేవలం మీ అమ్మ మీద నాకున్న రెస్పెక్ట్ వల్లే రానిచ్చాను. మామూలుగా అందరికీ నేను ఆల్ ది బెస్ట్ చెబుతుంటాను, కానీ నీ విషయంలో మాత్రం నాకు నేనే చెప్పుకుంటాను. ఈ ఒక్క మాటైనా ఎప్పటికైనా అర్థం చేసుకుంటావని నా ఆశ, అర్థం చేసుకోవని నా నమ్మకం. నాన్న మనకిచ్చిన ఆస్తిపాస్తులు మన ఫ్యామిలీకి ఉన్న రెస్పెక్ట్, దాన్ని కాపాడుకోవడం కోసం నాన్న ప్రాణాలైనా ఇస్తారని నీకు తెలుసు. మనం ఆయనకన్నా గొప్ప పనులు చేసి పెంచకపోయినా పర్వాలేదు, కానీ కనీసం వాటిని తక్కువ చేయకూడదన్నయ్య. రై, నా బతుకు నాకిష్టం వచ్చినట్టు బతుకుతాను. ఆయన నిన్ను నెత్తికెక్కించుకున్నంత మాత్రాన నువ్వు నా నెత్తికెక్కాలని చూడకు. నోరు మూసుకొని నీ పన్ను చూసుకో.
గారిని రెడ్డి గారిని అందరిని పిలవండి. ఎందుకు వచ్చావు? ఏ రాకూడదా? ఎవరు పిలిచారు నిన్ను? కావలసిన వాళ్ళు. పిలవని పేరంటానికి పెద్ద మనుషులు రారు. పెద్ద మనుషులం కాబట్టే వచ్చాం. అయినా నా ఇంటికి నన్ను ఒకడు పిలిచేదేంటి? నీ ఇల్లు అనుకున్న వాడికి ముందుగా రావచ్చుగా. ఇలా లేటుగా వస్తావరా రాస్కా. హ్యాపీ షష్ఠిపూర్తి. నమస్కారం. సుఖీ బావా. ఎలా ఉన్నారు అంకుల్? పొట్టిగా గట్టిగా ఉన్నాను రా. అది సరే, నీ చదువు ఎంతవరకు వచ్చింది? ఎగ్జామ్స్ రాశాను అంకుల్, రిజల్ట్స్ కోసం వెయిటింగ్. వీసా ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పు, సీజీ మనోడే, నేను చూసుకుంటా. సిన్సియర్ గా సాధించాలి గాని సిఫారసులతో కాదురా, రెస్పెక్ట్. రాజకీయాలు ఎలా ఉన్నాయిరా? నరకం. వచ్చే ఎలక్షన్ లో డిపాజిట్లు కూడా రావు. ఎందుకు? ఆ నందవరం ప్రాజెక్ట్ పూర్తయితే 30-40 ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళాలి. ఆ ప్రాజెక్ట్ రాకుండా నేను ఆపుతున్నాను కదా. అందుకేగా మా పార్టీ నిన్ను సపోర్ట్ చేస్తుంది. మరి ప్రాబ్లం ఏంటి? ఎవరో గ్రూపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలని ట్రై చేస్తున్నారు. పూర్తయితే వాళ్ళకి 1,000 కోట్ల లాభం. ఎవరు వాళ్ళు? కరెక్ట్ గా తెలీదు, కానీ వాళ్ళకి మా అపోజిషన్ లో పెద్ద తలకాయ సపోర్ట్ ఉందంట. ఆ ప్రాజెక్ట్ గాని పూర్తయితే జనం రివర్స్ అవుతారు, ఓడించేస్తారు. ఆ ప్రాజెక్టు వెనుక కేవలం డబ్బు దండుకునే ఉద్దేశం ఉంది. వాళ్ళకి ఎంత బలం ఉన్నా, ఎంత బలగం ఉన్నా, నేనున్నంత కాలం, నా వెనుక జనం ఉన్నంత కాలం ఆ ప్రాజెక్టు ఉండదు. నమస్కారం. ఏమండి, ఇవాళ కూడా రాజకీయాలేనా? బయట కృష్ణ ఏదో ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాడు, పదండి. ఆ పూలు త్వరగా కట్టమని చెప్పండి, టైం అవుతుంటే. అదే ఆ గుమ్మం పక్కన ఉందే. ఏంట్రా పాటలు? అంటే మీ ఏజ్ గ్రూప్ కి సింక్ అవుద్దని. ఏంటి స్లో సాంగ్? రే, మీ అమ్మ నేను ఎలాంటి పాటలు పడుకుని కూడా తెలుసా నీకు? ఓలమ్మా జర కంచి పట్టు చీర కట్టి తయారుండమ్మా, నీ కాలు తొక్కేస్తా. ఓలమ్మా నాకు పంచ కట్టు కట్టుకునే హుషారుందమ్మా, నీ ఏళ్ళు పట్టేస్తా. నీకు తాళి కట్టి ఈల కొట్టి గోల పెట్టి 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 ఓలమ్మా నిన్ను మేన కట్టి మోసుకెళ్తా, మోజు తెచ్చమ్మా నీ సరసకు రానా. ఓ పిల్లోడా, మా మామగారి ఫోటో మొక్కి ఇంట్లోకెళ్దామా, ఇక సరసాలాడా. ఫీల్డ్ క్లియర్ ఓ నా లవర్, ఫీల్డ్ క్లియర్ ఓ నా లవర్. అబ్బా, కలిసిన కన్నులే ముహూర్తాలు మనకిక, సిగ్గులు చిందవే నేతుకేస్తా. ముసి ముసి నవ్వులే మంత్రాలు చదవగా, అట్టే చెప్పక నీ కవ్విస్తా. గలగల గాజుల మ్యూజిక్ కే సాగగా, కలిగే జాజుల మ్యాజిక్ ఏదో చేస్తా. నేనేమో ముద్దు కొమ్మ, నువ్వేమో సన్న బ్రహ్మ, నా దృష్ట తీర్చే విష్ణు చక్రం తిప్పే 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 తిప్పే. వెన్నెల వెలుగులే నీ వన్నెలు చూపగా, తేనెల విందులే నేనే చేస్తా. మాటలు వద్దులే ఫైటింగ్, తీయని ముద్దులే నీకందిస్తా. మిలా మిలా మెరుపులా వెండి తెర నీవుగా, చంద్రుడు చూడని అందాలన్నీ చూస్తా. నేనేమో నీ సితారా, నా హీరో నువ్వే రారా, మన ప్రేమ కథ హిట్ కథ, ఒటే 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 ఒటే.
చోట తప్పు చేయకూడదు, తప్పు చేసిన చోట ఉండకూడదు. ఇది నా పర్సనల్ వేదం. అందుకని మనం కొన్నాళ్ల పాటు అన్నగారి డైమెన్షన్ పుత్రరత్నం భూషణ్కి దూరంగా ఉండడం మంచిది. వాడి సంగతి సరేనండి, అన్న సంగతి ఏమిటి? అక్కడ సార్ చూస్తేనేమో అన్నని చంపడానికి రైట్ టైం కోసం వెయిట్ చేయమంటాడు. ఆయన చెప్పినట్టు వెయిట్ చేస్తూ ఉంటే ఇక్కడ మన టైం అయిపోతుంది నాయన. కరెక్ట్ గా చెప్పావు. మనమేమో ఆయన్ని చంపడానికి బదులు ఇక్కడ ఈగల్ని దోమల్ని చంపుతున్నాం. ఆయనేమో అక్కడ తన భార్య లక్ష్మితో కలిసి డ్యూయెట్ పాడుతున్నాడు. ఆఫ్ కోర్స్ అదో రొమాంటిక్ వేదం. అసలు ఇంకా లేట్ ఎందుకు సోదరా? టెన్షన్ పడకండి, సార్తో మాట్లాడాను. ఆయన ఇప్పుడు టైం కరెక్ట్. వెంటనే అన్నను ఫిక్స్ చేయమన్నారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అన్నను దూరం నుండి బుల్లెట్లతోనో బాంబులతోనో చంపకూడదు. వెంటపడి తరిమి తరిమి నరికి నరికి చంపాలి. అర్థమైంది. బుల్లెట్లతోటో బాంబులతోటో నీట్గా కాకుండా కత్తులతో నరికి నరికి చంపితే జనంలో మన పాపులారిటీ రేంజ్ పెరుగుతుంది. ఇదే నా పబ్లిసిటీ వేదం. నానా, పాత పగలు మూలాన మీరు ఒప్పుకున్నారని చెప్పిన శిరీష వాళ్ళ అమ్మకి ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. ఆవిడెక్కడో ఇంకా కొంత భయపడుతూనే ఉన్నారు. మీరొక్కసారి ఆవిడని కలిస్తే ఆవిడ కొంచెం ధైర్యం వస్తుంది. మీరు సరే అంటే ఆవిడని ఇక్కడికి రమ్మని చెప్తాను. రెస్పెక్ట్. ఆవిడ్ని ఇక్కడికి రమ్మనటం కాదు, రేపు రాముడి కూతురు పెళ్లికి వెళ్ళినప్పుడు వాళ్ళది అదే ఊరు కాబట్టి నేనే వెళ్ళి ఆవిడతో మాట్లాడతాను. మా ఇంటికి వస్తానన్నారా? అవును. కృష్ణ, నీతో మాట్లాడడానికి మా అన్నయ్య వచ్చాడు. అన్నయ్య? నా గురించి వినే ఉంటావు. మా నాన్నను చంపిన మీ నాన్న మీద పగపట్టింది నిజమే. దాని గురించి మీ నాన్న శత్రువులతో చేతులు కూడా కలిపాను. 2-3 సార్లు హత్య ప్రయత్నం కూడా చేశాను. కానీ ఎందుకు మా నాన్నని చంపాల్సి వచ్చిందో ఆ తర్వాత తెలిసింది. అన్నగారికి నాన్నకు జరిగిన గొడవల్లో మా నాన్నదే తప్పని. శిరీష ద్వారా మీ ఇద్దరి ప్రేమ గురించి తెలిసింది. పగలు పంతాలు పక్కన పెట్టి మా చెల్లెల్ని మీ ఇంటి కోడలుగా చేసుకోవాలన్న మీ నాన్నగారి గొప్పతనం తెలిసి సిగ్గుపడ్డాను. ఇప్పుడు నేను వచ్చింది నీకు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఇప్పటికీ మీ శత్రువులతో నాకు కనెక్షన్ ఉండటం వల్ల నాకు విషయం తెలిసింది. ఏంటది? రాముడు కూతురు పెళ్లికెళ్లే దారిలో మీ నాన్నగారి మీద హత్యా ప్రయత్నం జరగబోతుంది. మై గాడ్, ఇవాళ్లే కదా పెళ్ళి? సిగ్నల్ లేదు. కోసం ట్రై చేస్తున్నాను. నెట్వర్క్ పనిచేయడం లేదు.
పంపించాను. నేను ఎక్కడుంటే నువ్వు చనిపోతావు. నువ్వు ఇక్కడే ఉండు. లక్ష్మి, నా మాట విను. నువ్వు ఇక్కడే ఉండు. గజా, తన జాగ్రత్తగా చూసుకో.
కలిసి ఉన్న చెయ్యి నరుకుతాము బొమ్మ మీద కన్ను వేస్తే రెండు కళ్ళు పీకుతాము నిన్ను చూసేలోపు నిన్ను తరిమి తరిమి చంపుతాము నువ్వు ఎత్తు వేస్తే పై ఎత్తు వేస్తాం అంతమయ్యేలోపే తీసి పాతేస్తాం ఇదిరా సీమ లెక్క ఇదిరా సీమ లెక్క సో 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 బంధువైనగాని గుర్తు పెట్టుకోము శత్రువన్నవాణ్ణి మరిచిపోము ఇదిరా సీమ లెక్క ఇదిరా సీమ లెక్క ఇదిరా సీమ లెక్క ఇదిరా సీమ లెక్క ధర్మానికి రౌడీ న్యాయానికి రౌడీ ధర్మాన్ని న్యాయాన్ని కాపాడే రౌడీ అదిరా అన్న లెక్క అదిరా అన్న లెక్క తన అనుచరుడు రాముడి కూతురి పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్తున్న అన్నగారి మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ దాడిలో అన్న కోడలు శారద గారు, ఆయన మనవడు, ఇంకా చాలా మంది ఆయన అనుచరులు మృతి చెందారు. గాయాల పాలైన అన్నని హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరం కాదని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. వేల సంఖ్యలో ప్రజలు హాస్పిటల్ కి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులకి వారిని కంట్రోల్ చేయడం కష్టసాధ్యమైంది. కులమతాలకు అతీతంగా సీమ ప్రజలంతా అన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. పోయినోళ్లు తిరిగిరారు ఉన్నవాళ్లు పోకపోరు అన్నాడు గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ సీక్రెట్ గా. నువ్వేం బాధపడకు అన్నాడు గీతలో కృష్ణ పరమాత్మ బహిరంగంగా. బాధపడకుండా ఎలాగండి? చచ్చిపోయింది మీ వాళ్ళు కాదు, నా పిల్ల నా బిడ్డ. దాంట్లో నాన్నకి తప్ప ఎవరికేం కాదని గ్యారంటీ ఇచ్చారుగా. ప్రాణాలకే గ్యారంటీ లేనప్పుడు ప్లాన్లకేం గ్యారంటీ ఉంటుంది సోదరా? అనుకోవటానికి అనుకున్నది అనుకున్నట్టు జరగటానికి మధ్య చాలా తేడా ఉంటుంది సోదరా. మాట ముందు చెప్తే నేను రిస్క్ చేసేవాడిని కాదుగా. జీవితంలో ఏ రిస్కు చేయకపోవడమే అన్నిటికన్నా పెద్ద రిస్కు అనేది నా వేదం. భూషణ్, నీ పెళ్ళాం మీద నీకెంత ప్రేమ ఉందో నువ్వే నాకు చాలా సార్లు చెప్పావు. ఇప్పుడు ఈ ఓవర్ యాక్షన్ ఎందుకయ్యా? భూషణ్, లోకంలో పెళ్ళాలకేం కొరతుంది. ఇంకోసారి పెళ్లి చేసుకుంటే ఇంకో పెళ్ళాం వస్తుంది, ఇంకోసారి పని చేస్తే ఇంకో కొడుకొస్తాడు. కానీ నందవరం ప్రాజెక్ట్ లాభాలున్నాయి, ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ రావు. ఫ్యామిలీ పోతేనే ఫ్యూచర్ తన్నుకుంటూ వస్తోంది. మనకి కొండంత లాభం వస్తున్నప్పుడు గోరంత నష్టం వచ్చినా పర్వాలేదనేది నా కమర్షియల్ వేదం. జరిగేది జరగక మానదు అని భగవద్గీత చెబుతుంది. గీతని రాతని ఎవరూ మర్చలేరు. లక్ష్మి, జరిగిన దాన్ని ఆపలేనందుకు ఊరికే బాధపడే ప్రయోజనం లేదు. మళ్ళీ మన మామూలు పరిస్థితికి రావటానికి ఏం జరిపించాలో అది ఆలోచించాలి. ఆలోచించాను. ఏమిటది? నేను సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో. ఇది చేసిన వాళ్ళని నా చేతులతో చంపేస్తా. నేను సీమ బిడ్డనేనండి, పైగా మీ భార్యని. పగ తీర్చుకోలేకపోతే బ్రతికొండడమే దండగా. మీరే చెప్తుంటారు. బాగా చెప్పావు చెల్లమ్మ. ఎలా ఉందరా నీకు? ఆ నందవరం ప్రాజెక్టు కోసం ఒక గ్రూప్ ప్రయత్నం చేస్తోందని చెప్పాను కదా, వాళ్ళే అటాక్ చేయించుంటారా? తెలుసుకుంటా.
మర్యాదగా చెప్తున్నాను, కొండ్రా ఇక్కడి నుంచి. నేనెవరో తెలుసా? తెలుసు. ఏంటి ప్రాబ్లం? ఈ హైటెన్షన్ వాతావరణంలో వీళ్ళు వెపన్స్తో తిరుగుతుంటే పేషెంట్లు డాక్టర్లు కంగారు పడుతున్నారని కంప్లైంట్ వచ్చింది. అందుకే వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళమంటున్నాను. అరే, వీళ్ళందరూ అన్నగారి పర్సనల్ సెక్యూరిటీ అయ్యా. ఇప్పుడే కదా ఆయన మీద అటాక్ జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని వెళ్ళిపోమంటావేంటి? పబ్లిక్ ప్లేస్లో వెపన్స్తో తిరిగే వాళ్ళని సంఘ విద్రోహ శక్తులని చట్టం చెబుతుంది. చట్టం చాలా చెప్పుద్దయ్యా. అన్ని జరుగుతున్నాయా? నేను చెప్తున్నానే ఇక్కడ ఉండనే. చూడండి సార్, నేను పబ్లిక్ సర్వెంట్ని కానీ నీలాంటి పాలిటీషియన్ సర్వెంట్ని కాదు. పబ్లిక్ శాంతి భద్రతలే నాకు ఇంపార్టెంట్. నా డ్యూటీ నేను చేసి తీరుతాను. ఏంటండి మీ డ్యూటీ? మీ డ్యూటీ సరిగా చేస్తే ఇది జరిగేదా? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎక్కువ కాదు, నిజం మాట్లాడుతున్నా. వీళ్ళందరూ నాన్నగారు సెక్యూరిటీ కోసం పెట్టుకున్నాం. వెళ్ళమని చెప్పడానికి నువ్వెవరు? పిచ్చి పిచ్చిగా అరిచావంటే నాలుగు కట్ చేసేస్తాను. ఎస్పీ గారు, పరిస్థితి అర్థం చేసుకోండి. మీకు అమ్మలాంటి దాన్ని, దయచేసి. ఏంటి, నాకు అమ్మలాంటి దానివా? ఈ విషయం మా నాన్నెప్పుడు నాకు చెప్పలేదే. నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ తన డ్యూటీ చేస్తుంటే ఒక మినిస్టర్ అడ్డొచ్చాడని TV9 తో చెప్తా. ఇది వాపా ఫ్రాక్చరా సోదరా? ఇంకా నొప్పిగా ఉందా సోదరా? నొప్పి వాడు కొట్టినందుకు కాదు, నువ్వు నొక్కినందుకు. కొట్టించుకోవడం అన్నది గతం, తిరిగి దెబ్బ కొట్టడం అనేది భవిష్యత్తు. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా గతం గురించే బాధపడేవాడు వెర్రిపండు. ఈడియాటిక్ ఫ్రూట్ అనేది నా ట్రెడిషనల్ వేదం. మీరు పరామర్శించడానికి వచ్చారా, పాఠాలు చెప్పడానికి వచ్చారా? చిరాకు పడకు గోగిన్రావు. నువ్వు దెబ్బలు తిన్నా ఆ కృష్ణగాడిని జైల్లో పడేలా చేశావు. ఈ విషయం గురించి సార్ నీకు కాంగ్రాట్స్ చెప్పమన్నాడయా. పెద్ద ఆయన హాస్పిటల్లో ఫిక్స్, చిన్న ఆయన లాకప్లో ఫిక్స్. ఇది ఫిక్స్డ్. ఎక్స్క్యూజ్ మీ సార్, నా పేరు శిరీష. మీరు అరెస్ట్ చేసిన కృష్ణని ప్లీజ్ ఒక్కసారి కలవచ్చా? కృష్ణ, హాస్పిటల్లో మళ్ళీ మీ నాన్నగారి మీద ఈ రాత్రికే అటాక్ ప్లాన్ చేస్తున్నారని మా అన్నయ్యకి తెలిసింది. ఈ ప్రయత్నంలో ఎస్పీ గోగిన్రావు వాళ్లతో చేతులు కలిపి నిన్ను మీ వాళ్ళని హాస్పిటల్ నుండి తప్పించాడట. అన్నగారి దయవల్లే నేను ఈ ఉద్యోగంలోకి వచ్చాను బాబు. నువ్వు వెళ్ళు బాబు, నేను మేనేజ్ చేస్తాను. కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నువ్వు అర్జెంటుగా పోలీసులకి మీడియాకి ఫోన్ చేసి అన్నగారి పైన అటాక్ జరుగుతుందని చెప్పు. అలాగే కృష్ణ.
వాళ్ళని తీసుకుని ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చాయి. నువ్వేం కంగారు పడకమ్మా. మీడియా వాళ్ళు పోలీసులు ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళ ముందు మళ్ళీ అటాక్ జరగదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి. కృష్ణ, నాన్న నువ్వు వెంటనే వెళ్ళి ఆనందరావుని కలవు. ఈ పాటి కూడా కొంత ఇన్ఫర్మేషన్ సంపాదించుంటాడు. అలాగే నాన్న. వాట్? ఆ తప్పించుకున్న కృష్ణగాడు ఇంకా దొరకలేదా? అవును సార్, మేము మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం కానీ కనీసం 4-5 టీములు పెట్టండి. ఎక్కడికి పోతాడు? ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. వాడు దొరికి తీరాలి. మీ నాన్న అంటే నాకు చాలా రెస్పెక్ట్. అంతకు మించిన అటాచ్మెంటు ఉంది. మా ఇద్దరి మధ్య ఎంత రిలేషన్షిప్ ఉన్నా తను ఫ్యాక్షనిస్టు, నేనేమో పొలిటీషియన్. కాబట్టి ఈ అటాక్ జరిగిన విషయంలో నన్ను ఎక్కువగా ఇన్వాల్వ్ కావద్దని మీ నాన్న చెప్పాడు. అందుకే ఈ మ్యాటర్లో నేను పబ్లిక్గా బయట రాలేకపోతున్నా. ఎనీవే, నాకు వచ్చినటువంటి కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దీని వెనక ఆర్కే అనే వ్యక్తి ఉన్నాడు. ఆర్కేనా? వాడు తెలుసా నీకు? నాకు తెలీదు అంకుల్. నాన్నకి తెలిసేమో కనుక్కో. ఈలోగా నాకు ఏ వివరం తెలిసినా నీకు వెంటనే తెలియజేస్తాను. థ్యాంక్స్ అంకుల్. ఏమన్నారు ఆనందరావు గారు? ఆనందరావు గారు ఆయనకు తెలిసినంత వరకు చెప్పారు. మిగతా విషయాలు మనమే ట్రై చేయాలి. మీ అన్నయ్యకి ఏమైనా తెలిసేమో కనుక్కుందాం. ఒకసారి మీ అన్నయ్యకి ఫోన్ చేయి.
హలో అన్నయ్య. హలో. ఈ కుట్ర వెనక ఆర్కే అనేవాడు ఉన్నాడని ఆనందరావు అంకుల్ చెప్పాడు. ఆర్కే అనేవాడు నీకు తెలుసా? ఆర్కే కానీ కేఆర్ అనే వ్యక్తి గురించి విన్నాను. కేఆర్? అవును. ఏం చేస్తుంటాడు? బిజినెస్ మ్యాన్. వాణ్ణి నేను ఎప్పుడూ చూడలేదు, కానీ పొలిటికల్గా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు. ఏపీలోనే కాదు, కర్ణాటకలో కూడా కేఆర్కి చాలా బిజినెస్లున్నాయి. నెలలో 10 రోజులు ఇక్కడుంటే 20 రోజులు బెంగళూరులో ఉంటాడని తెలిసింది. నీ కాళ్ల కింద పనిచేసే వాళ్ళ ముందు నిన్ను కొట్టినప్పుడే నువ్వు ఒట్టి దద్దమైపోయావు సోదరా. చూడు భూషణ్, ఆయనుండగా నువ్వు ఎలాగా అన్నవి కాలేవు. ఆయన పోయిన తర్వాత కూడా కాకూడదనే అందరి ముందు నిన్ను చెత్తనా కొడుకుని వేస్ట్ ఫెలోని చేస్తున్నాడనేది నా వేదం. అటువంటి తండ్రి కడుపున పుట్టడం నీ దురదృష్టం, మాలాంటి ఫ్రెండ్స్ ఉండటం నీ అదృష్టం. 2 సార్లు మిస్ అయినంత మాత్రాన మీ నాన్నను వదిలేస్తామనుకోవద్దు. ఆయన్ని లేపేయడం ఫిక్స్డ్. అది ఈ రోజైనా కావచ్చు, వారమైనా కావచ్చు, నెల రోజులైనా పట్టొచ్చు. కానీ నువ్వనుకుంటే మాత్రం ఇప్పుడే ఇమ్మీడియట్గా అయిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మా వాళ్ళకెవరికి హాస్పిటల్లోకి వెళ్ళే అవకాశమే లేదు. ఇప్పుడు గనక నువ్వు మాకు హెల్ప్ చేస్తే, హాస్పిటల్లో ఉన్న మీ నాన్నను ఫిక్స్ చేస్తే మనందరి ప్రాబ్లమ్స్ ఫిక్స్ అయిపోతాయి. నువ్వు మా మనిషివే కాబట్టి, నువ్వెటు ఆ ప్రాజెక్టుకి ఫేవరే కాబట్టి మనిద్దరం ఒకళ్ళకొకళ్ళం ఫిక్స్ అయిపోతాం. కోట్లొచ్చే ఛాన్సులు మళ్ళీ మళ్ళీ రావు సోదరా. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావా? మౌనం అర్ధాంగీకారం అన్నారు పెద్దలు, ఆలోచన పూర్ణాంగీకారం అంటారు నాలాంటి ప్రబుద్ధులు. పితృదేవుడికి పిండం పెట్టడం కన్నా అదృష్టమేముంది? ఇదే నా చిట్ట చివరి వేదాంతం. హలో, మార్కెట్ నుండి డజన్ ఆరెంజెస్ తీసుకురా. ముఖ్యమైన పనుంటే వెళ్ళాను. కొద్ది రోజులు ఒంటరిగా బయటికెళ్ళకరా. మన శత్రువులు మనలో ఎవరు దొరుకుతారని కాపు కాస్తుంటారు. నాకెవరూ శత్రువులు లేరు. ఉంటే గింటే ఆయన వల్లే ఉంటారు. ఎవరికైతే శత్రువులే. మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఒరే, నా మాట విను. కొద్ది రోజులు ఆ రాముడినో వాళ్ళనో వీళ్ళనో వెంట పెట్టుకుని వెళ్ళరా. రాముడు వాడి కూతురు పెళ్లికెళ్ళినందుకే ఇలా జరిగింది. అలాంటి దరిద్రుడు నా పక్కనెందుకు? రే వదిలే లక్ష్మి. పిల్లల్ని కంటాం కానీ వాళ్ళు బుద్ధుల్ని కల్లేం. స్కానింగ్కి తీసుకువెళ్ళాలండి.
తాళి కట్టిన వేళ వేసాను ఒట్టు మమ జీవన హేతునా అంటూ ఏడడుగులు నిన్ను నడిపాను చుట్టూ కంఠే బద్నామి శుభగే కాపాడుకోలేని బతుకెందుకంటూ త్వం జీవ శరదాం శతం ఎనిమిదో అడుగిప్పుడిటు వేయమంటూ ఈ గడ్డకి నేను అన్ననైనా నీ బిడ్డనై ఎదురునే చూస్తూ ఉన్నా నూరేళ్ళు నీ తోడు నీడనేనంటూ నీకు ఇచ్చిన మాట గుర్తులేనట్టు సగభాగమై నిన్ను సగములోనే విడిచి ఒంటరిగా మిగిలాను నన్ను నేనే మరచి కళ్ళ ముందే కాలుతోంది నా ప్రాణం నాడు నేడిమంటే మిగిలింది సాక్ష్యం నువ్వు లేవు నా నువ్వు లేవు నన్ను నిన్నుగా మార్చి వెళ్ళినావు నువ్వు లేవు నా నువ్వు లేవు నిన్ను నిన్నుగా తెచ్చి ఇవ్వలేవు మాంగళ్యం తంతునా నేనంటూ తాళి కట్టిన వేళ వేసాను ఒట్టు కేఆర్ ఇప్పుడు మీరున్న ఆరోగ్య పరిస్థితుల్లో మీరు ఆవేశంగా వెళ్ళడం మంచిది కాదు.
వాళ్ళు చంపింది మీ భార్యనే కాదు, అమ్మను కూడా. వాళ్ళు ద్రోహం చేసింది అన్నగారికే కాదు, నా నాన్నకు కూడా. ఈ 2 కారణాల వల్ల వాళ్ళ పైన పగ తీర్చుకునే హక్కు మీకన్నా ఎక్కువ నాదే. రెస్పెక్ట్. కృష్ణ, రాముడు అన్నా, లక్ష్మి కర్మకాండలకు ఏర్పాటు చేయండి. ముఖ్యమైన వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పండి. వరప్రసాద్ రెడ్డి గారికి, అంజయ్ చౌదరికి, మినిస్టర్ ఆనందరావుకి, నారాయణ శర్మకు, కడియం గిరిజాలకు చెప్పండి. పేరు పేరు నా ఆత్మీయులందరినీ పిలవండి. అందరినీ పిలిపించండి. నీకు కేకులంటే ఇష్టమని నీ మీద ప్రేమతో నీకు తినిపించట్లేదు. నిన్ను చంపడం కోసం నీలాంటి వాళ్ళని ముట్టుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. అందుకే నీకు ఇష్టమైన కేక్లో విషం కల్పించాను. గాడ్ ప్రామిస్ గా చెప్తున్నా కృష్ణ, అప్పటికి వద్దంటూనే ఉన్నా, అన్నంత పాపలను చెబుతూనే ఉన్నా, అయినా కేఆర్ వెళ్ళలేదు నాయన. జనాలకి ఊపిరి అన్నగారిని చంపించాలని ప్రయత్నించావే, ఆ ఊపిరే నీకు లేకుండా చేస్తా. నేను మీ నాన్నగారికి, మీ కుటుంబానికి లాభాలు కట్టా కారణం కాదు, నష్టాలకు కూడా అట్టయ్యే కారణం కాదు నా రాజకీయ వేదం. నువ్వు గాడ్ ఫాదర్ సినిమా చూసే ఉంటావు. అందులో మార్లిన్ బ్రాండో ఏం చెప్పాడు? పగే జీవితం కాదు, అది ప్రపంచ వేదం చెప్పాడు. కానీ నువ్వు పగ తీర్చుకోవడానికే నీకు మీ నాన్నకి నందవరం ప్రాజెక్ట్ నచ్చకపోతే మరొక బొందవరం ప్రాజెక్ట్ చేసుకుందాం. కావాలంటే ఇద్దరికి నచ్చిందే చేసుకుందాం. నువ్వు సుత్తితో కొట్టినా, కత్తితో పడిచినా నా ప్రాణం పోవాలనుకున్నప్పుడే పోతుంది తప్ప నువ్వేమీ చేయలేవన్నది నా క్రిమినల్ వేరు. నీ వేదాలు తెలిసిన వాడివి. మంచి పైన చెడు ఎప్పటికీ గెలవలేదని తెలియకపోవడం నీ బుద్ధి తక్కువ వేదం. శేషగిరి, చండీ, వేదం, గోగిన్రావు, అసలేం జరుగుతోంది? నాన్న, మా అమ్మని చంపినందుకు మాత్రమే మీ నాన్న నేను చంపలేదురా. నీలాంటి వాడిని కన్నందుకు, నీతో కుమ్మకైనందుకు, మా నాన్నగారు పైన అటాక్ చేసినందుకు, మా ఫ్యామిలీని ఇంతగా టార్చర్ చేసినందుకు, ఇంకా ఎన్నెన్నో కారణాల వల్ల.
రాజులా మహారాజులా చూశాను. కానీ ఇప్పుడు ఆయన పైన అటాక్ జరగడం చూశాను. కత్తిపోట్లతో హాస్పిటల్ బెడ్ పైన రక్తం ఎక్కించుకోవడం చూశాను. ఆయన భార్యని కాపాడుకోలేని స్థితిలో చూశాను. వీటన్నింటికి కారణం ఆ నందవరం ప్రాజెక్ట్. ఆయన కోసం కాకుండా ప్రజల కోసం ఆయన ప్రాజెక్ట్ రాకుండా అడ్డుపడితే నాన్నగారిని అడ్డు తప్పించాలని కుట్ర పన్నారు వాళ్ళు. నాన్న రాముడు కూతురు పెళ్లికి వెళ్తున్నారు. ఏ టైంలో వెళ్తున్నారు, ఏ రూట్లో వెళ్తున్నారన్న ఇన్ఫర్మేషన్ ఇంట్లో వాళ్ళే ఎవరో లీక్ చేశారు. ఆ అటాక్లో నాన్నగారు ప్రాణాలతో బయటపడిన హాస్పిటల్లో మళ్ళీ అటాక్ చేశారంటే ఖచ్చితంగా ఒక లోపలి వ్యక్తి సహాయం చేస్తేనే. 17 గంటల హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత నాకు తెలిసిందే ఆ రూమ్లోకి ఆరెంజెస్ తప్ప ఏవీ వెళ్ళలేదు. చివరిదాకా కాచిన అమ్మను కూడా చంపడానికి వెనకాడని నీ మీద నాకు కోపం రాట్లా. నీ గురించి తెలిసి కూడా నువ్వు ఇంతకి దిగజారుతావని ఊహించనందుకు నా మీద నాకే కోపంగా ఉంది. దృష్టిలో నువ్వు ఒక పిచ్చి కుక్కవే. పిచ్చి కుక్క బ్రతుకుండడం ఆ కుక్క కూడా ఉపయోగం లేదు. ఈ వార్త విన్నప్పుడు ఢిల్లీలో ఉన్నాను. నమ్మలేకపోయానురా. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటికి రావాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. చెల్లెమ్మని తీసుకెళ్ళి భగవంతుడు నీకు చాలా అన్యాయం చేశాడురా. దీనికి కారణమైనాడు ఎవడైనా సరే దొరుకుతాడురా. దొరికాడురా. దొరికాడా? ఎవడ్రా వాడు? ఈ కుట్ర చేసిన వాళ్ళల్లో వాళ్ళని నడిపించిన వాణ్ణి తప్ప మిగతా వాళ్ళందరినీ కృష్ణ. నడిపించిన వాడేవాడ్రా? నువ్వే. ఏం మాట్లాడుతున్నాడు రా వీడు? మీ నాన్న నేను నీ ఇంటి నుంచి తిరిగి వచ్చేటప్పుడు నా పైన అటాక్ జరిగింది. జరిగితే నేను నీ ఇంటికి వస్తున్నట్టు నీకు తప్ప ఎవ్వరికీ తెలీదు. నాకు మొదటిసారి అనుమానం అప్పుడే వచ్చింది. నందవరం ప్రాజెక్ట్లో కేఆర్కి చెడ్డీకి చెరోకి 25% అయితే మిగతా 50% నీ బినామీల్ది. రేపు ఎలక్షన్స్లో నువ్వు పార్టీ మారి అపోజిషన్ పార్టీలో చేరబోతున్నావని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాన్నగారు ఆయన ప్రిన్సిపల్స్ మూలాన ఈ ప్రాజెక్ట్కి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు కనుక ఫ్రెండ్షిప్ ముసుగులో నాన్నగారు ముందు నువ్వు ఆ ప్రాజెక్ట్కి వ్యతిరేకంగా నటిస్తూ కేఆర్ చండీల్ ద్వారా వెనక నుంచి గొయ్యి తీయించావు. గుణపంగా అన్నయ్యని వాడుకున్నావు. నీకెంత చేశాను, బదులుగా నువ్వు నాకు చేసింది
కానీ చంపుతానని నా కొడుకు డిమాండ్ చేశాడు. కానీ నేను వాడిని రిక్వెస్ట్ చేసి నిన్ను చంపే పని మాత్రం నేను తీసుకున్నాను. కుక్క లాంటి నేను సింహాన్ని చేశాను రా. అయినా నువ్వు ఇంకా కుక్క బుద్ధి వదలకుండా వెనక నుంచి వచ్చావు. హే, స్నేహం విలువేంటో వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటామని నా ఆశరా, ఆశ. నీ రీబర్త్కి నా బెస్ట్ విషెస్. నానా, మీరెళ్ళి కార్యక్రమం చూడండి, మిగతా విషయాలు నేను చూసుకుంటా. రాముడు అన్నా, వీడి బాడీ ఎవరికి కనపడకుండా మాయం చేయండి. సరేనా? వీడి బాడీ గార్డ్స్ని ఆ రూమ్లో సమావేశపరచండి. బాడీ గార్డ్ల ధర్మం బ్రతుకున్న వాడిని రక్షించడానికి ట్రై చేయడమే కానీ చనిపోయేవాడి కోసం ప్రాణాలు ఇవ్వడం కాదు. మీరు ఆనందరావుకి తమ్ముళ్ళు కాదు, బిడ్డలు కాదు, కేవలం చిత్తగాలు. నేను వాడికన్నా 20 పైసలు ఎక్కువేస్తా. నా దగ్గర చేరండి. Tú
Zero, so,